సో ఈ బర్పింగ్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. సో ఇప్పుడు ఏ మెథడ్లో చేస్తే మనకి బర్పింగ్ అనేది కరెక్ట్గా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో బేబీని ఓవర్ ద షోల్డర్ అంటే షోల్డర్ మీద పెట్టుకొని నెక్ని ఇలా సపోర్ట్ చేసి షోల్డర్ మీద ఇలా బర్పింగ్ చేయాలి. ఇలా కప్డ్ హ్యాండ్స్తో చేయాలన్నమాట. ఇలా చేయకూడదు, ఇలా కప్డ్ హ్యాండ్స్తో ఇలా చేయాలన్నమాట. పైనుంచి కింద వరకు ఇలా తట్టాలి. అట్లీస్ట్ 20 minutes కంపల్సరీ తట్టాలి. ఇది కన్వెన్షనల్ మెథడ్, అంటే రెగ్యులర్గా అందరు ఫాలో అయ్యే మెథడ్ ఇది. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఈజ్ మనం ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని బేబీకి మనం ఇక్కడ జా లైన్ దగ్గర ఇలా పట్టుకొని నెక్ని సపోర్ట్ చేస్తూ ఇలా వీపు మీద తట్టొచ్చు అనమాట. అంటే బేబీ కూర్చునే స్టేజ్కి వచ్చే టైంకి మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో రఫ్లీ అరౌండ్ 6 to 8 months ఆ టైంలో మనం ఇలా కూర్చోబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అనదర్ మెథడ్ ఈజ్ బేబీని ఇలా మనం ఒళ్ళో పడుకోబెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం పిల్లలు పర్లేదు మేనేజబుల్ అనుకున్నప్పుడు బేబీని ఇలా ఒళ్ళో పడుకోబెట్టేసుకొని జా లైన్ ఇలా పట్టుకొని నెక్ని సపోర్ట్ చేస్తూ ఇలా వీపు మీద తట్టాలన్నమాట. ఇలా కప్డ్ హ్యాండ్స్తో మాత్రమే తట్టాలండి, ఇలా తట్టకూడదు, ఇలా కప్డ్ హ్యాండ్స్తో తట్టాలి. ఓకే, ఇలా 20 minutes కంపల్సరీ చేయాలన్నమాట. సో ఈ 3 methods ఉన్నాయి. వన్ ఈజ్ ఓవర్ ద షోల్డర్, నెక్స్ట్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నెక్స్ట్ ఒళ్ళో పడుకోబెట్టుకొని. సో ఈ 3 methods ద్వారా మనం బర్పింగ్ అనేది చేయాలి. సో ఈ ఒక్క బర్పింగ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అన్నమాట.